త్యాగభూమి, రణభూమి, ఉజ్వలమైనటువంటి చారిత్రక అస్తిత్వం ఉన్నటువంటి నేల, మహోన్నతమైనటువంటి వారసత్వం ఉన్నటువంటి నేల. తను చేసిన పోరాటాలతో ప్రపంచం తన దిక్కు చూసేలాగా ఒక అద్భుతమైనటువంటి కాలాన్నే వెలిగించినటువంటి నేల మన తెలంగాణ. అంతర్గత వలస సమైక్యవాద సంకెళ్లను తెంచుకొని అస్తిత్వ సూర్యుడు వెలిగిన రోజు ఇవాల్టి 2వ జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఈ ఉద్యమంలో పాల్గొని, ఈ ఉద్యమంలో ఉద్విగ్నమైనటువంటి భాగస్వామ్యాన్ని పంచుకొని, దయచేసి కొద్దిగా ఉద్విగ్నమైన భాగస్వామ్యాన్ని పంచుకొని కేసీఆర్ గారు ఒక్క పిలుపిస్తే రోడ్లు జనసముద్రాలైతే, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలుగా మారిపోతే, ప్రతి బిడ్డ ఎగిసిపడి లాఠీ దెబ్బలను తట్టుకొని ఇనుప కంచెల మీద పడి 1000 కుట్లు పడ్డా కానీ నోటి నిండా జై తెలంగాణ అన్న రణనినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలాగా గర్జించి భూమిపుత్రుల పోరాటాల్లోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించినటువంటి మహత్తర పోరాటంలో పాలు పంచుకున్న ప్రతి ఉద్యమకారుడికి భారత రాష్ట్ర సమితి వినమ్రంగా నమస్కరిస్తున్నది. వాళ్ళందరినీ పేరు పేరున తలుచుకుంటున్నది. 3 ఉద్యమాలకు సాక్షి. 1952 ముల్కీ ఉద్యమం, 69 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, మళ్ళీ మలిదశ తెలంగాణ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలకు కర్మసాక్షి అయినటువంటి మహనీయుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. ఉద్యమమంటే ఇప్పుడు పురుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం, సమానత్వ విలువ కొరకు సాగించిన పయనం, ఆంధ్ర వలస పాలనకు అది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. 69 ఉద్యమం రక్తసిక్తమైపోయిన తర్వాత 369 మంది బిడ్డల్ని కర్కశంగా కాంగ్రెస్ బలి తీసుకున్న తర్వాత, ఏ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారో ఆ ఇందిరమ్మనే 369 మంది బిడ్డల్ని కాల్చి చంపించింది. వాళ్ళ దేహాల సాక్షిగా, ఆ అమరుల ఆరిపోని శ్వాసల సాక్షిగా ఈ తెలంగాణ చైతన్య దీపాన్ని ఒక జయశంకర్ గారు, ఒక కేశవరావు జాదవ్ గారు, ఒక భూపతి కృష్ణమూర్తి గారు, ఒక కాళోజీ నారాయణరావు గారు, వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చింది. ఈ దీపం ఆరిపోకుండా నిరంతరం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తు చేస్తూ వచ్చిండ్రు. ఎవరో ఒకరు రాకపోతారా, ఈ దీపాన్ని పెను జ్వాలగా మార్చకపోతారా అని. అప్పుడు వచ్చిండు ఏప్రిల్ 27, 2001 రోజున వచ్చిండు ఒక బక్కపలుచని మనిషి. అందరు ఏమనుకున్నారంటే గాలి వస్తే ఎగిరిపోయేట ఆయన, ఈయనతో ఏమవుతుందని అనుకున్నారు. కానీ ఆయన తనకు తానే ఒక ప్రభంజనమై
తెలంగాణను తుఫాన్ లాగా చుట్టుముట్టిండు. ఆయనే కేసీఆర్. 3 అక్షరాల విస్ఫోటనం. ఆరిపోయిన అమరుల శ్వాసలు ఈ భూమిలో నిక్షిప్తమైతే వాటిని ఆటం బాంబులు చేసి మళ్ళీ పేల్చి విస్ఫోటనాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం ఇచ్చిన వాడు కేసీఆర్. రాజకీయ వ్యక్తీకరణ ఇచ్చినటువంటి వాడు కేసీఆర్. తెలంగాణ డిమాండ్ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తీసుకుపోయిన వాడు కేసీఆర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి. బలమైనటువంటి రాజ్యం. చంద్రబాబు ప్రతాపానికి అడ్డు లేదప్పుడు. అటువంటి దశలో సవాల్ చేసి పార్టీ పెట్టిన మొనగాడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి వాడు కేసీఆర్. అంతేనా? ఒకవైపు పైన యూపీఏ సోనియా గాంధీ, కింద రాజశేఖర్ రెడ్డి, ఇక్కడ అక్కడ కాంగ్రెసే, ఎదురులేదు. ఆ దశలో తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ భూమి మీద నిలబడి కరీంనగర్ ఉప ఎన్నికను సృష్టించి కాలాన్నే వణికించిన, కళపెళ ఉడికించిన నాయకుడు కేసీఆర్. ఎంత ధైర్యం కావాలప్పుడు? అటు రాజశేఖర రెడ్డి, అటు సోనియా గాంధీ. అట్లా రాజకీయంగా అంత బలంగా ఉన్న దశలో వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి ఎంత ధైర్యం కావాలి? ఎక్కడిది ఆత్మబలం కేసీఆర్కు? ఎక్కడిది శక్తి కేసీఆర్కు? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ ప్రజల హృదయాల్లో 60 సంవత్సరాలుగా కళపెళ్ళ ఉడుకుతున్నటువంటి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షనే ఆయన బలంగా మారింది. అదే ఆయన బలంగా చేసుకున్నాడు. మీడియా లేదు, మనకు మీడియా లేదు, ధనబలం లేదు. ఏమున్నాయా అంటే డప్పులు కొట్టుకుంటూ వచ్చే కళాకారులు ఉన్నారు, పుస్తకాలు పట్టుకొని వచ్చే మేధావులు ఉన్నారు. ఒక విద్యాసాగర్ రావు గారు నీళ్లు నిజాలు, ఏ నదిలో ఎట్లా అన్యాయం జరిగిందో తెలంగాణ బిడ్డలకు, టీఎంసీలు అంటే ఏంది, క్యూసెక్కులు అంటే ఏంది, ఓ అద్భుతమైనటువంటి చైతన్యాన్ని కలిగించిండు. అనేక మంది మేధావులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. కళాకారులతో అనుబంధం పెట్టుకున్నాడు కేసీఆర్. డాక్టర్లతో అనుబంధం, లాయర్లతో అనుబంధం, తెలంగాణలోని ప్రతి సమూహంతో అనుబంధాన్ని పెట్టుకొని ఓ అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్మించి ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించి ఇటు పార్లమెంటు, అసెంబ్లీ ప్రతి ఇటుక పెళ్ళ కూడా వణికిపోయేలాగా ప్రళయ గర్జన చేసి చివరికి ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలకు ముందు నై తెలంగాణ అనే కుట్రను అమలు చేస్తుంటే పదవులు పణంగా పెట్టడమే కాదు, ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని రణనినాదం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అద్భుతమైన నిరాహార దీక్ష చేసి యావత్ తెలంగాణను ఒక్కటి చేసి ఒక భూకంపాన్ని సృష్టించినటువంటి వాడు కేసీఆర్. కేసీఆర్ కేంద్రంగానే ఈ అల్పపీడనం అంతా అల్లుకున్నది. ఈ తుఫాన్ అంతా కూడా ఆయన కేంద్రంగానే. టీఆర్ఎస్ ఓడిపోతే అయిపోయింది తెలంగాణ. ఎన్ని దెబ్బలు! అసలు కరీంనగర్ ఉప ఎన్నిక సవాల్ చేసినాడు, గుండెలు వణికినాయి. ఏమవుతుంది అని. మళ్ళా రాజీనామాలు చేస్తే అనుకున్న రిజల్ట్ రాలే. రెండవసారి చేస్తే ఇక అయిపోయింది తెలంగాణ అన్నారు. 2009లో అనుకున్న ఫలితాలు రాకుంటే అయిపోయింది కేసీఆర్, నేలమాళిగలకు పోయినట్టే అన్నారు. కానీ కేసీఆర్ ఒక ఫీనిక్స్ పక్షిని చంపి కాలబెట్టినా అది మళ్ళలేస్తుంది. అది గ్రీకు పురాణాల్లో ఉంటుంది. అటువంటి ఫీనిక్స్ పక్షి కేసీఆర్ మళ్ళా అట్లా లేచిండు. మనిషిని కూడగట్టిండు. ప్రతి చేతిలో జమ్మాకు పెట్టిండు, కాగలిచ్చుకున్నాడు, అలాయ్ బలాయి తీసుకున్నాడు. అవసరమైతే ఒక మొత్తం పార్టీలందరినీ కూడా ముగ్గులోకి లాగిండు. ఆంధ్రలో వేర్లుండి తెలంగాణలో కొమ్మలు రెమ్మలున్న కరడుగట్టిన సమైక్యవాద పార్టీ చంద్రబాబు నాయుడుతో తెలంగాణ తీర్మానం చేయించిన ఘనత కేసీఆర్ది. ఎవరు చేయించగలరు? అది చేయించిన వాడు కేసీఆర్ లేకుంటే తెలుగుదేశం పార్టీ తీర్మానం చేస్తుందా? బీజేపీ తీర్మానం చేయాల్సి వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేయాల్సి వచ్చింది. ప్రజల్లో ఉబుకుతున్న చైతన్యాన్ని, ప్రజలు ఎన్నికల ద్వారా ఇస్తున్న ఫలితాన్ని, వీటన్నిటిని ఒత్తిడిగా ప్రయోగించి ఒక్కొక్క పార్టీని గజగజ వణికేటట్టు చేసిండు. వణికితే ముగ్గులోకి దించితే తీర్మానాలు చేసి మేము తెలంగాణకు జై అంటాం, మేము తెలంగాణ. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళంతా వీళ్ళందరూ కూడా మేము కాదా తెలంగాణ ఉద్యమకారులం,
ఊర్లలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు తెలంగాణ వాదులు ఆ రోజు. మీరు ఇంటి దొంగలు, మీరు ద్రోహం చేస్తున్నారు, మీరు ఊళ్ళలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు. అప్పుడు వీళ్ళు తెలంగాణ అన్నారు, అప్పుడు వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడినరు, అప్పుడు వీళ్ళు ఉద్యమాల్లోకి కలిసి వచ్చిండ్రు. అది కూడా అందరు కాదు, కొందరు. ఇవాళ వెళ్తున్నానైందైతే అప్పుడు కూడా రాలే. ఆయనకు 14 ఏళ్ల ఉద్యమంలో సిగ్గు రానేలేదు, ఆయనకు బుద్ధి రానేలేదు, జ్ఞానం రానేలేదు, తెలంగాణ ఉద్యమ స్పృహ రానేలేదు ఆయనకు. ఒక్కనాడు జయశంకర్ సరసన నిలబడలే, ఒక్కనాడు విద్యాసాగర్ రావు గారి కరచాలనం చెయ్యలే. ఏదైనా ఉన్నదంతా కూడా చంద్రబాబు పాదాల దగ్గరనే మోకరిల్లి ఆ చంద్రబాబును తెలంగాణ మీద నీ స్టాండ్ ఏందని అడిగేటందుకు ఉద్యమకారులు పోతే ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి ఇవాళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి ఇవాళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు. ఆ ద్రోహి వాళ్ళ విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణలో ఉన్నాయి, మనం పలగొట్టలే, మనమేం తీసేలే. కానీ వాళ్ళ పెడుతుంది ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠించడం కోసం ఆ విగ్రహాల మాటున ఇవాళ రాజకీయం నడుస్తున్నది. ఇవాళ మళ్ళా గద్దలాడుతున్నాయి తెలంగాణ మీద. కేసీఆర్ అధికారంలో లేడు అంటే మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు, మళ్ళా సినిమా గద్దలు. మళ్ళా ఈ గద్దలన్నీ కూడా ఇవాళ తెలంగాణ చుట్టూ ఆడుతున్న ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది, మనకు కొత్త పథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్ళీ మనలో పోరాట స్ఫూర్తిని రగల్చమని మళ్ళా ఒకసారి తెలంగాణ జెండాను ఎత్తుకొని జై తెలంగాణ అని ప్రళయగర్జన చేయమని బోధిస్తున్నది ఈ పుష్కర తెలంగాణ. కనుక దాన్ని ఆవాహన చేసుకుంటందుకు ఇవాళ మనం ఇక్కడ కూడినాం. ఇవాళ మళ్ళా మరో పోరాటానికి శ్రీకారం చుట్టడానికి, మళ్ళీ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళా నిలువెల్ల నింపుకోవడానికి ఇవాళ ఇక్కడ మనం జమకూడినం. ఈ అవతరణ దినోత్సవంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి తెలంగాణలో. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, అది ఆశించిన గమ్యం చేరలే, అర్ధాంతరంగా అణచివేతకు గురైపోయింది. దుఃఖం, భూమి కావాలన్నాడు, భూమి రాలే, చేతులున్న తుపాకీ కూడా పోయింది. తర్వాత 69 ఉద్యమం జరిగింది, అది కూడా అర్ధాంతరంగా విరామానికి గురైంది. జయశంకర్ గారు అనేది విరామమే తప్ప విరమణ లేదు అనేవాడు, అది విరామానికి గురైంది. ఆ రోజు పిచ్ బ్యాట్లింగ్, ఒక రణక్షేత్రంలో అటు పోలీసులు ఇటు ఉద్యమకారుల నుండి కొట్లాడిండ్రు, రక్తం గారింది, తెలంగాణ నేలను రక్తంతో తడిపిండ్రు. నేను ఎప్పుడూ ఒక మాట అంటా, కేసీఆర్ వచ్చేదాకా ఈ నేల మీద పారింది రక్తమే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే సాగునీరు పారింది తెలంగాణ నేల మీద. అప్పటిదాకా రక్తమే పారింది, రక్తమే పారిచ్చారు. నీళ్ళు అడిగితే రక్తం, నిధులు అడిగితే రక్తం, ఎన్కౌంటర్లు, కరెంట్ అడిగితే రక్తం, పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిండ్రు, స్టేషన్ల దగ్గరకు పోయి కరెంట్ అడిగితే నక్సలైట్లను లోపల పారేసారు. ఆ నక్సలైట్ ఉద్యమం కూడా ఒక విషాదాంతమైపోయింది. అత్యద్భుతమైన ఫలితాలు సాధించింది, భూస్వామ్యాన్ని కూల్చింది, కానీ అది కూడా ఆశించిన గమ్యం చేరలేదు. ఆశించిన గమ్యం చేరి తీరాన్ని ముద్దాడిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. తెలంగాణ చరిత్రలో తీరాన్ని ముద్దాడిన ఉద్యమం, తీరం చేరిన నౌక, తీరం చేరిన నావ తెలంగాణ ఉద్యమం అయితే దాని నావికుడు, తుఫానుల్లో కూడా ఆ పడవను నడిపిన నావికుడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే ఆ నావ సాఫీగా నడిచేది కాదు. ఇవాళ అనేక మంది మాట్లాడేటోళ్ళు మోపైనరు, అనేక మంది దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు. సక్సెస్కు అనేక మంది వారసులం అంటారు, ఫెయిల్యూర్ అప్పుడు ఎవడు రాడు. కానీ 2009లో సార్ కొంచెం దెబ్బతింటే రాళ్ల మీద రాళ్ళేయాలని చూసిండ్రు, తెలంగాణ అయిపోయిందని మాట్లాడినరు. వాళ్ళందరూ ఇవాళ మేమంటే మేమని మాట్లాడుతున్నారు. అందుకే ఒక ఆఫ్రికన్ సామెత ఉంది, కేటీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తారు, సింహాలు తమ గురించి తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్ర అవుతాయి. కనుక ఈ వేటగాళ్ల పిట్ట కథలే ఇవాళ చలామణి చేస్తున్నది పచ్చ మీడియా, ఎల్లో జర్నలిజం. ఇవాళ దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ అస్తిత్వం మీద మమకారం, తెలంగాణ మట్టి మీద అనురాగం, తెలంగాణ నీళ్లలో ఉన్న పౌరుషం, తెలంగాణ గాలిలో ఉన్న రేషం, వీటన్నిటిని నింపుకున్న పార్టీగా బాధ్యత ఉంది. మనం కొన్నిసార్లు ఆవేశంగా మాట్లాడం, అవతల వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ఆవేశంగా కొంతమంది మంచిగా వచ్చారు, ఏ బాధ్యత లేనివాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు, వాంది ఏం పోయింది, ఏమైనా మాట్లాడతాడు. కానీ ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి.
దెబ్బతినొద్దు, ఆయువు పట్టు మీద దెబ్బదాకొద్దు అనే విజ్ఞత ఉన్నవాడు కేసీఆర్. అందుకే అహింసాయుతంగా శాంతియుత పంథాలో నడిపిండు ఆయన. ఎవరు చనిపోవద్దు అనుకున్నాం, ఆ బిడ్డలు అట్లా ఆహుతి అవుతారని మనం అనుకోలే. ఓ శ్రీకాంత్ చారి మరణించినాడు, ఎంత దుఃఖాన్ని అనుభవించినాం. ఎవరు అనుభవించారు ఆ పెయిన్ అంతా, ఆ బాధ అంతా కూడా? ఒక యాదిరెడ్డి, ఒక కిష్టయ్య, ఒక ఇషాన్ రెడ్డి, ఎంతమంది బిడ్డలు. ఈ బిడ్డలు ఆహుతి అవుతుంటే వాళ్ళు ఒక ఇట్లా అగ్ని జ్వాలల్లాగా వాళ్ళు అట్లా దగ్ధమైపోతుంటే మనం కదా బాధపడ్డాం, మనం కదా పోయినాం. అయ్యో వీళ్ళు ఎందుకు ఇట్లా ఈ బిడ్డలు రాలిపోతున్నారు. జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ముందు పోతే మేం పోతామయ్యా, మీరెందుకు పోతారు, ప్రాణాలు పోతేనే తెలంగాణ వస్తుంది అనుకుంటే మేం పోతామయ్యా అని చెప్పేవాడు ఆయన. పాపం జయశంకర్ గారు ఎప్పుడు. కేసీఆర్ గారు కూడా ఆయన ఎప్పుడు, నేను చాలాసార్లు చెప్పాను, ఆయన లోపల ఒక వర్షం కురుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు, కానీ బయటకి నాయకుడు దుఃఖంతో కనిపించొద్దు. కేసీఆర్ ఎప్పుడు సెల్ఫ్ పిటీని చూపించాడు, బయటకు వచ్చి నిస్సహాయంగా మాట్లాడాడు ఆయన ఎప్పుడు. ఎందుకంటే నాయకుడు ధైర్యంగా ఉండి ముందట నడిస్తేనే శ్రేణులు వెనక నడుస్తాయి. నాయకుడే డీలా పడ్డట్టు చేస్తే ఉద్యమం డీలా పడుతుంది. అందుకని ఆయనలో ఎప్పుడు మీరు సెల్ఫ్ పిటీ కనిపించదు. దానికి కొంతమంది అహంకారం అని పేరు పెడతారు. అది అహంకారం కాదురా, అది తెలంగాణ అస్తిత్వ అస్మిత. ఆ అస్తిత్వం పట్ల ఉండేటువంటి ఒక స్వాతిశయం తప్ప, అది అస్తిత్వంలోంచి వచ్చిన స్వాతిశయం తప్ప వ్యక్తిగతమైన స్వాతిశయం కాదు కేసీఆర్ది. ఆయనంటేనే తెలంగాణ జెండా, కనుక ఆ జెండా అట్లా సమున్నతంగా ఉండాలి అని చెప్పి తన వ్యక్తిత్వాన్ని అట్లా కాపాడుకుంటున్నవాడు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నవాడు, తెలంగాణ ఉనికి కోసం తాపత్రయవాడు, తెలంగాణ బిడ్డలకు నీళ్ళు ఇచ్చినవాడు, తెలంగాణ బిడ్డల తరతర ఇవాళ ఏముందే, నేను రేషన్ కార్డులు ఇస్తా, నేను లేకుంటే మన ఏదో ఇండ్లు కట్టి ఈ పనులతో సరిపోతుంది. కానీ కేసీఆర్ చారిత్రక సంధి దశలో వచ్చిండు. తరతరాల సమస్యలు పరిష్కారం